ఏంటి ఇంకా రాలేదు? హ్యాండ్స్ అప్. కదిలేవా కాలే తాంటి కట్టుకుంటావు. రే సూర్య, నీ కోసం గన్ నుంచి వేస్ట్ చేస్తున్నాను రా. రేపు చెప్పి పిస్టల్ వస్తున్నా తీరా బాబు. చా, నువ్వెప్పుడు ఇంతేరా. సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామంటే ఇట్టే కనిపెట్టేస్తావు. పోలీస్ క్యాంపస్కి వెళ్ళి తిరిగి వచ్చిన నా ప్రాణ స్నేహితుడికి స్వాగతం సుస్వాగతం. రే మధు, నాకు అమ్మాని పిలవడానికి అమ్మ లేదు, అనురాగం చూపడానికి నాన్న లేడు, అనురాగానికి నోచుకోలేదు. కానీ వీటన్నిటికీ కలబోసిన మధురమైన నీ స్నేహం నాకు ఆ దేవుడు వరంగా ప్రసాదించాడు రా. చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం ఎవరున్నారా? నాకు నువ్వు, నీకు నేను. అనాథలుగా పెరిగాం, ఆఫీసర్లుగా ఎదిగాం. నేను గర్విస్తున్నాను మై ఫ్రెండ్. అవునా? స్నేహితుడు ఒకడున్నా చాలు. అవునా? సరే కానీ ఏమిటి సంగతులు, ఏం చేస్తున్నావు? ఏముంది, పార్ట్ టైం జాబ్తో వచ్చిన శాలరీతో రూమ్ రెంట్, హోటల్ బిల్లు సరిపోతుందిరా. అది కాదురా. మరేమిట్రా? నీ సుందరికి నీ ప్రేమ విషయం చెప్పావా? లేదురా, చెప్పలేదు. చా, వేస్టా నువ్వు. 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు. ప్రేమ విషయంలో నువ్వు ఇలాగే లేట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీ ప్రేమిసి ఏదో గొట్టంగా తీసుకొచ్చి ఇతనే నాకు కాబోయే భర్త అని చెబుతుంది. వెళ్ళి భోంచేసి వద్దు కానిరా. అది కాదురా. ఏది కాదురా? ఎప్పటికప్పుడు నా ప్రేమ విషయం తనతో చెబుదామే అనుకుంటున్నా. కానీ తనను చూడగానే నీ మనసులోని మాట బయటికి రాదు, అంతేనా? అంతేరా. పోనీ ఓ పని చేయరా. ఏంట్రా అది? నీ ప్రేయసి ఎవరో నాకు చూపించు, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. వద్దురా. ఏ విషయంలో అయినా రాయబారం ఉండొచ్చు, కానీ మనసుకు మనసుకు మధ్య రాయబారం ఉండకూడదురా. సరే, నీ ఇష్టం. సరే కానీ సూర్య, నీ ప్రేమ విషయం ఏమిందిరా? సక్సెస్ రా. ఈరోజు తన్ని మన రూమ్కి తీసుకువస్తాను. ఇప్పుడు తన దగ్గరికే బయలుదేరాను. ఓకేరా. నా ప్రేమ విషయం నా ప్రేయస్తో చెప్తాను. తను ఒప్పుకుంటే మన రూమ్కి తీసుకొస్తా. తప్పకుండా ఒప్పుకుంటుంది. నీ మనసులోని మాట తనకు చెప్పు. ఓకేరా, వెళ్దాం పద. సరే పద. వా, ఏమి అందం! ఏమవుతుంది ఇది? దీన్ని చూస్తుంటే నరాలు జువ్వమంటున్నాయి. ఇక అనుభవిస్తే ఎలాగుంటుంది? దీంతో 5 నిమిషాలు గడపాలనిపిస్తుందిరా. 2 నిమిషాలైనా సరిపోతుందిరా. దేవుని గుళ్ళు, ఆడదాని గుళ్ళు 2 నిమిషాలు మోచమన్నా సాల్రా. ఏయ్, ఎవరు మీరు? అది ఆమె మేడా కాదు, మాధురి దీక్ష మేడ. అవి
ఆమె కళ్ళ సిమ్రాన్ నడుము. ఏయ్, అవి ఆమె కళ్ళ కాదు, భానుప్రియ కళ్ళు. టోటల్ దీని బాడీ చూస్తుంటే నా ఒళ్ళు షేక్ అయిపోతుందిరా. మాతృ దీక్షకు ఎక్కువ, మనిషి పేరు తక్కువ. ఏముండదు దీని అందం. ఏయ్, మిమ్మల్ని కాదు అడిగేది, ఇంతకీ ఎవరు మీరు? అసలు ఎవరనుకుని మాట్లాడుతున్నారు? మేము ఎవరు అంత అవసరమా నీకు? మేమెవరో చెబితే నీ హార్ట్కి అటాక్ వస్తుంది. నేను మరీ అంత పిరిగిదానేం కాదు కానీ పర్వాలేదు, మర్యాదగా చెప్పండి. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. మేరానం కాదర్. నా పేరు విక్కీ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము రాలేదు బుల్బుల్, నువ్వే రప్పించావు. వాట్ యు మీన్? నేను రప్పించానా? ఎస్ మై డియర్ ప్రియాంక. నా పేరు నీ పేరు ఎలా తెలుసుకున్నారనుకుంటున్నావా? ఈ విక్కీకి నీడికి మొత్తం తెలిసే. మేము ఎవరికైనా స్పాట్ పెట్టాలి అనుకుంటే వాళ్ళ చరిత్ర మొత్తం మా కాళ్ళ ముందు ఉంటది. ఓహో అలాగా. ఎస్ ఎస్. అర్థం కాలేదా ప్రియాంక? లుక్ దిస్ పేపర్. నువ్వు రాసిన న్యూస్ ఒక్కసారి చదువుకు. ఏ మీరు చదవలేదా లేకపోతే చదవరాదా? సరే అయితే, అమాయకురాలైన స్వాతిని అత్యాచారం చేసిన సీఎం తమ్ముళ్ళు సత్యదేవ. చాలా, ఇంకేమైనా కావాలా? మర్యాదగా వార్త తప్పుడు చేయడం అని తిరగరాయ్, లేదంటే రేపు అదే లైన్లో అదే జిల్లు ఇదే ప్రియాంక మానభంగం నువ్వే చదువుకోవాల్సింది. అలాగా, ఇంకాసేపట్లో సూర్య ఇక్కడికి వస్తాడు. అతను వచ్చిందో చెప్పండి. ఎవడే ఆ సినిమా సూర్య? డైలాగులు. సూర్యుడైనా చంద్రుడైనా మా ముందు చల్లడే చిల్లు కావాలేవాడు. ఏంట్రా నీ ఎవరు వాగుతున్నారు? ఎవడా నువ్వు? ఎక్కడ అన్యాయం జరుగుతాయి అక్కడ అవుతాడుతున్నా. అల్లూరు సీతారామరాజు వారుస్తుండి భరతమాత ముద్దు బిడ్డను నీలాంటి పని రాసుకెళ్ళి బాగుంట ఆటమ్మామునురా. ఛా, నిజమా? రే, నువ్వు ఎవడైతే మాకేంటి? మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకో, లేదా నీ అవ్వ నీ పెళ్ళం నుదుడబట్టు రాలుతుంది. నాకింకా పెళ్లి కాలేదురా రాస్కల్. రేయ్, నేను ఆవేశంలో ఆటం బాంబుని, పోరాటంలో కార్గిల్ వీరుని, పోరాటంలో ఏకపరిచాను కన్ను, ఏకపరిచాను కాదు సూర్య. సూర్య నేనేరా. సూర్య, ఆ సూర్యగాడు నువ్వేనా? నీకోసం ఎదురు చూస్తున్నారా? రేయ్, నేను తలుచుకుంటే మిమ్మల్ని
ఇక్కడికిక్కడే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయగలను. మీకు అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని చంపితే మీరు ఎవరో, మీ ముఠా నాయకుడు ఎవరో తెలియకుండా పోతుంది. అందుకే అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ వెన్నులో నాడి బయటికి లాగితే నిజం ఆటోమేటిక్గా అదే బయటికి వస్తుంది. మా బాస్ పేరు చెప్పిన, మా ప్రాణం పైన మా బాస్ పేరు చెప్పరా. రే సూర్య, నువ్వు చదివింది హై స్కూల్ అయితే మేము చదివింది ప్రైవేట్ స్కూల్ రా. నీ స్కూల్లో పెన్ను ఎంత ముఖ్యమో మా స్కూల్లో గన్ను అంత ముఖ్యం రే. మీ స్కూల్లో కుడికిలు ఎత్తవాతలు ఉంటే మా స్కూల్లో తీసుకువత మాత్రం ఉంటారా. నువ్వు 100కి 100 మార్కులు తెచ్చుకుని ఆఫీసర్ అయ్యావేమో, మేము 100 మందిని చంపి అంతకులు అయ్యామురా. మా ప్రాణం పోయిన మా బాస్ పేరు చెప్పరా. 100 మంది గుండాలను పెంచి పోషించే ఆ రాజకీయ నాయుడు కంటే 10 మందికి పాఠాలు పెట్టాయి ఆ మాస్టారు ఎంతో గొప్పవాడు. డబ్బు కోసం, మీ సుఖాల కోసం ఈ పేద ప్రజలను తీసే మిమ్మల్ని నేను బ్రతకనివ్వనురా. రేపు సూర్యోదయం చూడాలనుకుంటే మర్యాద తప్పుకో, లేదంటే ఈరోజు సూర్యోదయానికి నిన్ను అర్థం చేస్తాను రా. ఈ సూర్య ఉక్కి పిడికిలు దాడి తట్టుకోలేక ఇలాంటి మధ్యకాళ్ళు ఎందరో వేరే దేశం చెక్కివేశారు. కొడుకులారా, మీకు రుచి చూపిస్తా. రాస్కల్స్ పారిపోయారు. మీరు నాతో మాట్లాడొద్దు. ఏం అలక కాదు, మోటు బావులో గిలక. ప్రియా, నువ్వు అడిగినప్పుడు నీ బుగ్గ చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పనా? ఏమనిపిస్తుంది? పండిన తొండ పండు లాంటి నీ ఎర్రని చూస్తుంటే కొరికి తినాలనిపిస్తుంది. అబ్బా, ఆహా. ఇంకా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పనా? ఇంకేమనిపిస్తుంది? బొంపు సొంపులు తిరిగిన నీ కళ్ళని నా 2 చేతులతో బంధించాలని ఉంది. ఇంకా ఎరుపెక్కిన నీ చెక్కిలపై ముద్దాడాలని ఉంది. అబ్బా, ఆపండి మీ కవిత్వాలు. ఏం ఎందుకా? మీరు ఎన్ని గంటలకు వస్తారన్నారు? ఇప్పుడు టైం ఎంత అయింది? అదా కొంచెం లేట్ అయింది. అదే, ఎందుకు లేట్ అయిందా అని అడుగుతున్నాను. నేను వస్తుంటే దారిలో ఒక చిన్న బాబుకి యాక్సిడెంట్ అయింది. దానికి ఎవరు లేరని తెలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొంచెం లేట్ అయింది. అయ్యయ్యో, ఆ పాపకి ఎలా ఉంది? పర్లేదు ప్రియా, బాగానే ఉంది. ఐఎమ్ సారీ, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. మనలాంటి ప్రేమికుల మధ్య సారీ అనే పదానికి స్థానం లేదు ప్రియా. కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ చల్లని వాతావరణంలో నీ వెచ్చని కవితల్లో చలి కాచుకోవాలని ఉంది. ఆహా, అవన్నీ పెళ్ళైన తర్వాతే. పోనీ అడ్వాన్స్ గా ఒకటి. సరే అయితే కళ్ళు మూసుకోండి. సరే.
ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తుడివరమో తెలియని కరువిది ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది మనసా 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 ఓ మనసా ఓ మనసా పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇప్పుడున్నది నేనెప్పుడు విననిది నిన్నిలా చూసి పై నుంచి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది ఎందుకో తెలియని కంగారు పడుతున్నది ఎక్కడా జరగని వింటేమి కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతుంది పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది ఇంకెప్పుడు వస్తుంది ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తులివరమో తెలియని కరుమిది మనసా 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 ఓ మనసా ఓ మనసా నిన్ను మానభంగం చేయబోయారు. సూర్య, నువ్వు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఘోరాలు జరిగినాయి. ఏం జరిగింది? సీఎం తమ్ముడు దేవరాజ్ స్వాధీన అమాయకురాలు అల్లరి చేస్తూ ఉంటే జయసింహ అడ్డుకొని వాడిని చావుగొట్టాడు. అంతేకాదు శోభరాజు వాళ్ళు పేద ప్రజల నుంచి భూములు లాక్కోవాలని చూస్తుంటే అది తీసుకుని ఒక కలెక్టర్గా పేద ప్రజలు పంచాడు. అది మనసులో పెట్టుకుని వాళ్ళు చాలా ఘోరాన్ని చేశారు. స్వాతి ఉండి అమాయకురాలు చేసి మానభంగం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? మరణపైన తన శరీరాన్ని బావుకి పంచలేక తనకు తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మై గాడ్. ఆ తర్వాత ఆవేశంతో గురుడైన జయసింహ సత్యదేవన్ చంపేశాడు. మిగతా శోభరాజును కూడా చంపేస్తానని వాగ్దానం చేసి అడవుల్లోకి పారిపోయాడు. ఇదంతా ఈ ప్రజలకు తెలిసేలా నేను పేపర్లో రాశాను. అందుకే వాళ్ళు నా మీదకి చంపడానికి వచ్చారు. నువ్వేం భయపడకు ప్రియా, నీకండగా నేను ఉన్నాను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ పేపర్లో వేయి, తర్వాత నేను చూసుకుంటాను. మనకి స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా కూడా
ఇంకా ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందో అర్థం కావట్లేదు. దీనందరి కారణం మన ముఖ్యమంత్రి శోభరాజ్. సాక్ష్యాధారాలు దొరికితే అతన్ని కటకటాల వెనక్కి నేను నెడతాను, కానీ ఎవరు సాక్ష్యాలు చెప్పరే. నువ్వు వెంటనే వెళ్ళి జయసింహాన్ని కలు. అతను కలిస్తే ఎలాగైనా దుర్మార్గం అంతా కట్టొచ్చు. సరే వెళ్దాం పద. సరే. చుక్కుపల్లి వారి అర్థం పట్టుకొని నీ ఎదురుగా నిలబడి చెప్పాలని ఉంది, కానీ మనసులోని మాట పెదవి దాటి రాదు. కావ్యంలో దీపంలా నా ఎదులో ఎప్పుడు ఉయ్యులు ఊగుతూనే ఉంటావు. ఐ లవ్ యూ ప్రియాంక, ఐ లవ్ యూ. ఎన్నో ఇస్తాడు గాని అన్నా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది ఎన్నో ముక్కులు ఇస్తాడు గాని ఏది వేడి చెమ్మా. ఎన్ని కాలాలు వేశా, ఎన్ని గానాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ప్రాయం సొగసులే వెతికినా, సాయం వయసునే అడిగినా. రాది వెన్నెలమ్మ ఎన్నో మత్తులు ఇస్తాడు గాని గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తుడిచే తొలల రుచికే అంతే ఎరుగని అమెరిక, ఎంతో మధురమే కదలిక.
ఆది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చంబా అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని ఆది వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని వేది వేచమ్మ తిరు గాలులు విరజల్లి నందన వసంతం లాంటి ఈ ప్రకృతి వాతావరణంలో ఒక దేవత వాళ్ళు తలబెట్టుకొని కౌగిళ్ళలో కరిగిపోతున్నట్టుంది. అయితే తమరు ప్రేమలో పడినట్టున్నారే. ఇది ప్రేమే అంటారా? డెఫినెట్లీ. ఇలా వయసులో ఉన్న ఒక అబ్బాయి నడిరోడ్డు మీద నుంచి పాడగలగంటున్నాడంటే కంపల్సరిగా అది ప్రేమ అయి ఉంటుంది. ఇంతకీ అదృష్టవంతురాలో నాకు చెప్పరా? ఆమె అదృష్టవంతురాలే, కానీ నేనే దురదృష్టవంతుణ్ణి. అదేమిటండి? నా ప్రేమ విషయం తనతో చెప్పలేదు. అయితే వెళ్ళి వెంటనే చెప్పేయండి. అయితే చెప్పేస్తున్నాను. ఐ చెప్పండి. లవ్ యూ ప్రియాంక. మధు, ఐ లవ్ యూ ప్రియాంక. మధు, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా లోకం. నువ్వు కాదంటే నా జీవితం శూన్యం. 4 సంవత్సరాలుగా నీ తలంపులతో ఎన్ని ప్రేమ లేఖలు రాసుకున్నానో నీకే తెలీదు. క్షణక్షణం నా ప్రేమ విషయం నీతో చెబుదామే అనుకుంటున్నా, కానీ నువ్వు ఎక్కడ కాదంటావని భయం, అందుకనే చెప్పలేదు. ఈరోజు ధైర్యం చేసి చెప్తున్నాను. ఐ లవ్ యూ ప్రియాంక. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రియాంక. ఐ లవ్ యూ. చెప్పండి, ఇంకా మాట్లాడరే. తప్పు నీది కాదు మధు, నాది. తోటి స్టూడెంట్గా నీ మీద అభిమానం చూపించానే కానీ నీ మీద ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశమే లేదు. ప్రియా, చూడు మధు, నన్ను క్షమించు. దయచేసి నన్ను మర్చిపో. ప్రియాంక, నాకు తెలుసు మధు, నీ చాలా సున్నితమైన హృదయమని, ఇలాంటి విషయాలు నువ్వు తట్టుకోలేవని. కానీ తప్పదు. నేను ఎదురుగా మరొక వ్యక్తిని ప్రేమించాను. అతన్ని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ప్రియా, నీ అభిప్రాయం నాకు చాలా ఆలస్యంగా చెప్పావు. నన్ను క్షమించు మధు. ఐఎమ్ సారీ. ఆల్ ద బెస్ట్ ప్రియాంక. ఆల్ ద బెస్ట్. మధు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రేమ పొందలేదని చనిపోనులే. అలా అని ఎందుకు ప్రేమించలేదని బలవంతం చేయనులే. మనల్ని ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు దొరకటం అదృష్టం అని నమ్మిన సూక్తి నమ్మిన వాడిని. నాకు తెలుసు మధు, నీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళు బాధపడితే నువ్వు అస్సలు చూడలేవు. నీ స్నేహితురాలిగా నిన్న ఒక చిన్న కోరుతాను, తీరుస్తావా? నా వల్ల జరిగితే తప్పకుండా చేస్తాను ప్రియాంక. నీ తెలివితేటల్ని, చదువుని వృధా కానివ్వకు. ఈ దేశ జనాభా కోసం అంకితం ఇవ్వు. పేద ప్రజల నోళ్లు కొడుతూ రాజకీయ నాయకులందరి ఆట కట్టించు. తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పు ప్రియాంక. మన ముఖ్యమంత్రికి కొంతమంది మాఫియా డాన్లతో సంబంధం ఉందని అనుమానంగా ఉంది. నువ్వు వాళ్ళ గ్యాంగ్లో ఒకరుగా చేరి ఎప్పటికప్పుడు అక్కడ సమాచారాన్ని నాకు అందిస్తూ ఉండు. ఆ ద్వారా వాళ్ళ ఆట మనం అట్టి కట్టిద్దాం. తప్పకుండా ప్రియాంక, తప్పకుండా. నా వంతు దేశానికి ఎంతో కొంత సేవ చేస్తాను.
అవసరమైతే దేశం కోసం నా ప్రాణమైన ఇస్తాను. సాయోడు కరకున గుండె పండరాయి గుండె తొడ పుట్టిస్తాడు గడగడ పడికిస్తాడు విడి కన్ను పడితే కీడె ఊరు అల్లల్లాడే తడారి పోరి మధురు వేట కంటినా కళాచకానికే ఒడి కడతాడు శమాల గుండలెక్కి మెట్టు మెట్టుగా గోడు గడ్డ పైన తొడగొడతాడు. వికీ అన్నా కాదు అన్నా అన్నా ఏమైందిరా మీరు వెళ్ళిన పని బోల్ క్షమించండి అన్న. మన ముఖ్యమంత్రి గురించి తప్పుడుగా రాసిన ఆ జర్నలిస్ట్ ప్రియాంకను బలాత్కరించబోగా ఆ ఏసీపీ సూర్యగాడు అడ్డుపడ్డాడన్నా. దాంతో మేము పారిపోవచ్చామన్నా. ఏమనుకుంటున్నారా ఈ దావుద్ ఖాన్ అంటే? ఈ దావుద్ ఖాన్ పేరు చెబితే పోలీసుల వెన్నులో సన్నని వణుకు పుడుతుంది.
నా బూటుకాలు చప్పుడు వినపడితే వాళ్ళ గుండె చప్పుడు ఆగిపోతుంది. నా కనుబొమ్మ కదిలితే కదిలే కాలమే ఆగిపోతుంది. అంతెందుకు సాక్షాత్తు ఆ సూర్యచంద్రుడి దివి నుంచి భూమికి దిగి వచ్చి నాకు వంగి వంగి సలాం చేస్తారు. అంతటి భయంకరమైన ఈ దావుద్ ఖాన్ అనుచరులయ్యుండి ఒక పోలీసోడికి భయపడి కాకుల్లా కావ్ కావ్ అంటూ పారిపోయి వస్తారా? సిగ్గు లేదంటారా మీకు? వాడు చాలా బలవంతుల్లాగా ఉన్నాడన్న. వాడు పరాక్రమంతులు అయితే మనమెవరు? రాక్షసులమే. కాదు అన్నా, ఇది ఏ దేశం? భారతదేశం అన్నా. ఈ దేశానికి ఎన్ని రాష్ట్రాలుంటాయి? 29 అన్నా. ఈ రాష్ట్రాల మీద అధికారం ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి కన్నా. మరి 29 రాష్ట్రాల మీద అధికారం ఉన్నవాణ్ణి ఏమంటారు? ప్రధానమంత్రి అంటారన్నా. అంటే ఈ దేశాన్ని శాసించే అధికారము ప్రధానమంత్రికి ఉన్నదన్నమాట. ఉంటుందన్నా. అలాంటప్పుడు అంతటి పవర్ఫుల్ ప్రధానమంత్రి పిఏ ఆఫీసుకు నేను వెళితే, అన్నా నువ్వు వచ్చావేందన్నా అంటూ వాడు కూర్చుంటున్న కుర్చీలో నుంచి గచగచగచగచలు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, అన్నా రాన్నా కూర్చన్నా అని వాడు కూర్చుంటున్న కుర్చీ నాకు ఇచ్చే నా ఎడమ కచ్చి పరుచుకుని కింద కూర్చుని నా ఎడమ కాలు గోళ్ళు తీస్తాడు వాడు. అంతటి భయంకరమైన ఏ దావుద్ ఖాన్ అనుచరులైంది ఏ మారుమూల ప్రాంతంలోనే పనిచేసే ఒక పోలీసోడికి భయపడి పారిపోయి వస్తారా? క్షమించండి అన్నా, మరోసారి తప్పుతారని. ఏ కాదు అన్నా, సూర్య 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 ఆ సూర్యగాడు నాకు కావాలి. అన్నా ఆడినిసారి వదిలిపెట్టమన్నా వాడిని. వాడు కాళ్ళు చేతులు కట్టేసి వాడిని కుక్కని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొచ్చి వాడి పెళ్ళు ఆడి నా పెళ్ళు నీ కాళ్ళ ముందు పడేస్తా అన్నా. శబాష్ శబాష్. అదిరా పౌరుషం అంటే. తీసుకొస్తావా? తీసుకొస్తానన్నా వాడిని. తీసుకురా తీసుకురారా వాడిని. కానీ అన్న వాడు కొంచెం నిజాయితీ గల ఆఫీసర్ లాగా ఉన్నాడన్నా. రే నా విరోధిని నా ముందు పగిడితే ప్రాణాలు తీస్తాను. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ దేశంలో డబ్బుకు లొంగని వాడు ఒక్కడు కూడా లేడు. కాన్వెంట్ కుర్రవాడి దగ్గర నుంచి కాలేజీ కుర్రవాడి వరకు, కార్మికుడి దగ్గర నుంచి కంట్రీ లేనివాడి వరకు, కాపీ మేస్త్రి దగ్గర నుంచి టాటా బిర్లా వరకు ప్రతి ఒక్కడు డబ్బును చూస్తే వంగి వంగి సలాం చేస్తారా? వాణ్ణి కూడా
డబ్బుతో కొనేయండి. కానీ వాడు చాలా దేశభక్తి గలవాడన్నా. ఏమన్నావు కాదా? వాడు 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 దేశభక్తి గలవాడా? అమ్మా, నో నో నో, వాడు దేశభక్తి గలవాడైతే అసలు ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టకూడదురా వాడు. అవునన్నా, వాడిని కత్తికో కండగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తానన్నా. శభాష్ శభాషా. విక్కీ విక్కీ, మరి నువ్వేం చేస్తావురా? వాడికి ఈ విక్కి దెబ్బేంటో రుచి చూపిస్తానా. వాడిని నామరూపం లేకుండా చేసి వాడి పేగులు తీసి నా మెల్ల వేసుకొని గిటారు వావేస్తానన్నా. నన్ను ఎదిరించారని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తమిళనాడులో 4 ఎమ్మెల్యేలను నడి రోడ్డు మీద పరిగెత్తించి 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 నరుకుతుంటే అడ్డుకున్నవాడు లేడు, అడ్డగించిన వాడు లేడు. అంత భయంకరమైన దావుద్ ఖాన్ అనుచరులు రా మీరు. చెప్పండి చెప్పండి రా, ఇప్పుడు ఏం చేద్దాం? నరికేద్దామన్నా, చంపేద్దామన్నా. నరికేద్దామా? చంపేద్దామా? చంపేద్దామన్నా, నరికేయాలి. అరే వాడిని అసలు నరికేయాలరా, నరికేయండి. ఓకే అన్నా, ఓకే, వెళ్ళండి, నరికేయండి. వస్తామన్నా, నరికేయండి రా వాడిని. CID సూర్య అంట. ఏయ్ సూర్య, మా వాళ్ళను రెచ్చగొట్టి పంపించానురా. వస్తున్నారా? ఇక నీ పని అయిపోయిందిరా, నీ పని. నాకే అడ్డు వస్తావా? చచ్చిపోతావురా. ఈ దెబ్బతో సూర్య అనే నువ్వు, CID అనే నువ్వు చచ్చిపోతావురా. Julie! Hey, Julie! Come on!